మోంతా దెబ్బకు విశాఖ అత్తలాకుతలమైపోతోంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ భీకర గాలులకు చెట్లన్నీ కూడా నేలకూలుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతున్నాయి. తీవ్రంగా సముద్ర పాలలో ఉద్రిక్తత అక్కడ కనిపిస్తోంది. బీచ్ రోడ్లో భారీగా వరద నీరు చేరినట్లుగా కూడా తెలుస్తోంది. తీవ్ర తుఫానుగా మారిన మోంతా ప్రభావంతో విశాఖ జిల్లా అతలాకుతలమవుతోంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడ భీకర గాలులు నగరవాసులను భయపెడుతూ ఉన్నాయి. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు కూడా నేలకూలాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. బీచ్ రోడ్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జ్ఞానపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయినట్లు కూడా తెలుస్తుంది. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు కూడా పూర్తిగా నీట మునిగిపోయినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఆరిలోని రామకృష్ణపురం ప్రాంతంలో గడ్డ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. పలు సమీక్షలు కూడా నిర్వహిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అంటూ కూడా ప్రజలకు అధికారులు కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సి జోన్ 6 పరిధిలో 76వ వార్డు హౌసింగ్ బోర్డు అలాగే రిక్షా కాలనీ వర్షపు నీరు వెళ్లే దారులన్నీ కూడా మూసుకుపోవడంతో కాలువలు ఇంట్లోకంతా కూడా నీరు వచ్చి చేరుతున్నట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. అలాగే పెంటమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలోకి తుఫాను కారణంగా వర్షపు నీరు వచ్చి చేరినట్లుగా కూడా తెలుస్తుంది. జీఎంసీ శానిటరీ విభాగం అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలంకి చేరుకుని కూడా జేసీబీ సహాయంతో నీటిని కిందికి విడుదల చేస్తూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎస్, మన విజువల్లో కూడా చూడొచ్చు. అండర్ పాస్ వద్ద కూడా వాటర్ ఏ విధంగా అక్కడ స్టోర్ అయిపోయిందో, ఎటు వెళ్ళలేకుండా కూడా అందరూ కూడా ఆ రోడ్డు మీద అలాగే వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకో చోట అయితే కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలో కూడా పూర్తిగా నీరు నిలిచిపోయిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ సహాయక బృందాలు కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎస్, మనం చూడొచ్చు ఎక్కడికక్కడ ఆ కాలనీలో వర్షపు నీరు ఏ విధంగా చేరిపోయిందో కూడా ప్రజలు బయటకు వచ్చే స్థితి కూడా అక్కడ లేకపోవడం మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వైజాగ్ అంతా కూడా ఈ రాకాశయాల బీచ్ వద్ద కూడా మనం చూస్తే రాకాశయాలలు కూడా ఎగసి పడుతున్న నేపథ్యంలో అక్కడ వర్షపు నీరు కూడా మొత్తం అక్కడ చేరిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించి అక్కడున్న స్థానికులు కావచ్చు, అటు ఇటు తిరిగే వాళ్ళు కావచ్చు, వాహనదారులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా మనకు అక్కడ తెలుస్తూ ఉంది. యారాడ వద్దగా యారాడ కొండ చర్యలు కూడా విరిగిపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు.